పవన్ కళ్యాణ్ స్పందించారు. కలియుగ ప్రత్యక్ష దైవం బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనన్నారు. ఇందులో భాగంగా ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించారు. ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపట్టి 11 రోజుల పాటు కొనసాగించనున్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. రైట్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్షకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న లడ్డు ప్రసాద విషయంలో గొడవ రోజు రోజుకి ముదురుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే కలియుగ దైవం అని ఆంధ్ర ప్రజలందరూ గాని, దేశవ్యాప్తంగా గాని, విదేశాల నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు వచ్చే ఏకైక దేవస్థానం అని చెప్పుకోవచ్చు. అలాగే దేశవ్యాప్తంగా కూడా ఆ భారీగా వచ్చే దేవస్థానం అని చెప్పుకోవచ్చు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అని భావిస్తే ఆ పరిస్థితి ఉంది. దేవుడికి ఆ వెంకటేశ్వర స్వామి గుడిలో ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ లడ్డుకు కూడా అంతే ప్రాముఖ్యత ఇచ్చే పరిస్థితి ఉంది. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక లడ్డూని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్న తర్వాత దాదాపుగా 20 నుంచి 30 రోజుల పాటు ఆ లడ్డు ఇంట్లో స్వచ్ఛంగా ఉండే పరిస్థితి ఉంది, మెత్తగా ఉండే పరిస్థితి ఉంది, టేస్ట్ గా ఉండే పరిస్థితి ఉంది. కానీ ఆ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఆ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ఆ భక్తుల చేతికి వచ్చేటప్పుడే పూర్తి స్థాయిలో ఎండిపోయి వచ్చిన పరిస్థితి ఉంది. లడ్డు యొక్క ప్రాముఖ్యత తగ్గింది, లడ్డు మీద ఉన్న ప్రేమ తగ్గిపోయింది. భక్తులకి లడ్డు అంటే ఆ గతంలో ఉన్నది ఏమీ లేకుండా పోయింది. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డుకి అంత ప్రాముఖ్యత ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆ అన్న ప్రసాదాలు గాని, ముఖ్యంగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డుకు సంబంధించి గాని పంది యొక్క అవశేషాలు, ఎద్దు యొక్క అవశేషాలు దాంట్లో మిళితం చేశారని తెలిసిన తర్వాత ఒక్కసారిగా దావానలాగా వచ్చిన వార్త ఆ రాష్ట్రాన్నే కాదు, దేశాన్నే కాదు, విదేశాల్లో కూడా ఆ కుదిపేసిన పరిస్థితి అయితే ఉంది. ఏ రాష్ట్రంలో చూసినా, ఏ దేశంలో చూసినా విదేశాలు సైతం హిందూ సంఘాలు గాని, ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు గాని పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ యొక్క ఆ ప్రభుత్వం బొమ్మలు గాని, అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాని, వైవి సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం గాని ఆ పెద్ద ఎత్తున భక్తులు వారి యొక్క చిత్రపటాలని చిందనం చేయడం, వాళ్ళ చిత్రపటాన్ని కాల్చడం, ఆ పెద్ద ఎత్తున కూడా హిందూ మనోభావాలు దెబ్బతింటి అని అంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో రోజు రోజుకి ఒక పక్క కేంద్రం దీని గురించి విచారణ మొదలు పెట్టింది. మరో పక్క తిరుమల తిరుపతి దేవస్థానం సంరక్షణ చేయబోతుంది. దీనికి సంబంధించి ఆగమన పండితులు అందరితో కూడా చర్చించారు. సోమవారం నుంచి 3 రోజుల పాటు ఆలయం మొత్తం కూడా సంరక్షణ చేయబోతున్నారు. ఏదైతే గ్రహణం పట్టిన రోజు గాని, ఆలయంలో ఏదైనా అపచారం జరిగినప్పుడు గాని చేసే ఆలయ సంరక్షణ మొత్తం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే సినీ హీరో గాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గాని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గాని ఎక్స్ వేదిక కూడా ఒక వార్త పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఇది మరొకసారి సంచలనమైందని చెప్పుకోవచ్చు. ఏదైతే శ్రీవారు లడ్డు తయారీలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని సమ్మె ప్రతి ఒక్కరు కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని కూడా తాను సంకల్పించినట్టు ఎక్స్ వేదికగా పంచుకున్న పరిస్థితి అయితే ఉంది. రేపు ఉదయం అంటే ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపట్టనున్నారు. 11 రోజుల పాటు తాను దీక్ష కొనసాగిస్తున్నట్టు కూడా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. 11 రోజుల దీక్ష అనంతరం కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లి ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటానని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే 2024 సెప్టెంబర్ 22న ఆదివారం ఉదయం నంబూరు వెంకటేశ్వర స్వామి దశావతార ఆలయంలో దీక్ష చేపడుతున్న నేపథ్యంలో ఇది ఒక్కసారిగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా ట్రోల్ అవుతున్న పరిస్థితి ఉంది. జాతీయ మీడియా కూడా జాతీయ స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్న దీక్షకు సంబంధించి
ఎక్స్ వేదికగా ఆయన పంచుకున్న దీక్ష వేదిక సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా భక్తులు కానీ దేశవ్యాప్తంగా అభిమానులు కానీ సపోర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే రేపు ఉదయం వెంకటేశ్వర స్వామి దేవస్థానం శ్రీ దశోత్తర వెంకటేశ్వర దేవస్థానంలో ఆ దీక్ష చేపడుతున్న నేపథ్యంలో కూడా 11 రోజుల పాటు చేపడుతున్న ఈ దీక్షకు సంబంధించి పవన్ కళ్యాణ్కి ఆ పెద్ద ఎత్తున భక్తుల నుంచి మద్దతు అయితే లభిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్న దాంట్లో ప్రాయశ్చిత దీక్ష సంకల్పించాలని కూడా ఆయన పంచుకున్న ఎక్స్వేదికగా పంచుకున్న నేపథ్యంలో కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ కూడా 2019 నుంచి 2024 లోపు ఆ ఏదైతే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాలు ఆయన స్వీకరించినట్టు తెలుస్తా ఉంది. ఈ స్వీకరించిన నేపథ్యంలోనే ఆయన ఈ దీక్ష కూడా ఆ ప్రాయశ్చిత దీక్ష అని పేరు పెట్టి ఆ ప్రాయశ్చిత దీక్షలో ఆయన 11 రోజుల పాటు దీక్ష చేయనున్నారు. అయితే ఏదైతే ఆ వెంకటేశ్వర స్వామి వారిని రేపు ఉదయం దర్శించుకొని దేవదేవ నీ పట్ల ఆ గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసి ఆ శక్తిని ఇవ్వమని కూడా ఆయన వేడుకుంటున్నట్టు తెలుస్తా ఉంది. భగవంతుడిపై విశ్వాసం పాపభీతి లేని వారు మాత్రమే ఇటువంటి ఆకృత్యాలకు ఒడిగడతారని నా బాధ అయితే నాగేశ్వరరావు చాలా మంది పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి దీక్షకు మద్దతు తెలుపుతున్నప్పటికీ కొంత మిశ్రమ స్పందన కూడా కనిపిస్తుంది కదా. దీక్షలు సంప్రోక్షణలు అన్ని కూడా చేస్తున్నారు, సంతోషమే. కాకపోతే మొత్తం ఈ వ్యవహారం మీద సిబిఐ ఎంక్వైరీ కూడా వేయాలి. ఒక ఎంక్వైరీ వేసి దోషులను ఎందుకు శిక్షించే ప్రయత్నం ప్రస్తుత ప్రభుత్వం చేయట్లేదనే ప్రశ్నలు వస్తున్నాయి కదా. దానికి సంబంధించి ఏమనుకోవాలి? ఖచ్చితంగా శివ, ఏదైతే ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి స్పందించిన ఆ రీతి గాని, వైవి సుబ్బారెడ్డి విసిరిన ఛాలెంజ్ గాని తిరుమల తిరుపతి దేవస్థానం వల్ల ఎవరు కూడా స్పందించిన పరిస్థితి ఉంది. 2 రోజుల తర్వాత వైవి సుబ్బారెడ్డి ఏదైతే ఛాలెంజ్ విసిరారో తాను దేవాలయానికి వచ్చి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి నేను ఈ తప్పు చేయలేదని ప్రమాణం చేస్తానన్నారు. అలాగే ఏదైతే వైవి సుబ్బారెడ్డి తర్వాత సుధాకర్ రెడ్డి చైర్మన్ గా వివరించారు. ఇరువురు కూడా తాము దేవస్థానానికి వచ్చి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తాము. అలాగే ఎవరైతే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈవోగా ఉన్నారో అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యులు కూడా వచ్చి దేవుడి మీద ప్రమాణం చేయండి అన్న నేపథ్యంలో ఎవరు కూడా స్పందించిన పరిస్థితి. 2 రోజుల తర్వాత ఆలయ ఈవో శ్యామలరావు మీడియా సమావేశం పెట్టి దీని గురించి మొత్తం కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. అప్పటికే వైవి సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్న ఏంటంటే నిజంగా మేము తప్పు చేస్తుంటే కనుక ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మీడియా సమావేశం పెట్టి ఎందుకు జులైలో జరిగిన సంగతి, జులైలో దీనికి సంబంధించిన ఆధారాలన్నీ లభ్యమైనవి అన్నారు. జులైలోనే దీనికి సంబంధించిన రిపోర్ట్ వచ్చిందన్నారు. ఆ జులై నుంచి ఇప్పటిదాకా ఎందుకు ఆధారాలు మీడియా ముఖంగా ఎందుకు బయట పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. అలాగే ఏదైతే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గాని వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత గాని జగన్మోహన్ రెడ్డి ఇదే వేదికగా పంచుకున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదు, వాళ్ళు ఎందుకు చేయలేదు, ఇదంతా తప్పుగా జరుగుతుంది, ఇదంతా తప్పు చేస్తున్నారు, అలాంటి పాపపు పనులు ఎవరు చేయరని జగన్మోహన్ రెడ్డి గారు అన్న నేపథ్యం. అయితే ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిశ్రమ స్పందన కొంత మేరకు జరుగుతుందనటం కూడా అనటంలో కూడా ఎటువంటి అతిశయోక్తి కాదు. ఖచ్చితంగా సిబిసిఐడికి సంబంధించి సిబిసిఐడి నుంచి ఎంక్వైరీ కూడా చేయాలి. సిబిసిఐడి ఆ ఎంక్వైరీ చేస్తేనే దీంట్లో దోషులు ఎవరనేది బయటపడతారు, వాళ్ళకి శిక్ష పడతా ఉంది. సిబిసిఐడి ఎంక్వైరీ అయిన నేపథ్యంలో ఏదైతే ఆలయ ఈవో శ్యామలరావు చేసిన సమీక్ష సమావేశాలు కానీ అలాగే ఆయన చేసిన ఎంక్వైరీ గానీ అది ఆలయం మడికే ఉపయోగపడుతుంది, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. కానీ శిక్ష వేయాల్సిన వాళ్ళు పక్కకు తప్పుకుంటారు, శిక్ష వేస్తేనే మంచిదని కూడా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలియుగ దైవం అయిన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఖచ్చితంగా సిబిసిఐడి ఎంక్వైరీ వేస్తే వారికి శిక్ష కూడా పడుతుందని అంటున్నారు. అయితే ప్రభుత్వం సిబిసిఐడి ఎంక్వైరీ గురించి కూడా ఇంత మడుగు మాట్లాడకపోవడం కూడా కొంత మేరకు చర్చనిస్తా ఉంది. ఆ భవిష్యత్తులో సిబిసిఐడి ఎంక్వైరీ ఏమైనా చేస్తారేమో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది శివ. ఓకే నాగేశ్వరరావు.